దేవతలందరిలో కూడా చిన్నవాడు ఇంద్రుడు. చిన్నవాడైనప్పటికీ కిరీటాన్ని అందించి బ్రహ్మదేవుడు నీవే దేవతలకి అధిపతివి అంటూ నిర్ణయించడంతో దేవతలు తొలుతొలతగా అతడి ఇంద్రాధిపత్యాన్ని అంగీకరించలేదు. కానీ కిరీటం కారణంగా అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పెద్దవారికి మనస్సులో కొంత వైకలభ్యం ఉంటుంది. ఇంటికి సంబంధించిన గృహ నిర్వహణలో బాధ్యతల కారణంగా కొంత మనస్సు కష్టపెట్టుకునే స్వభావం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రానికి దరిద్రం, డబ్బు లేకపోవడం, డబ్బున్నా కూడా ఖర్చు పెట్టకపోవడం, మనస్కరించకపోవడం, అనుభవించలేకపోవడం ఇవన్నీ కూడా ఈ నక్షత్ర స్వరూపాలు. ఇవన్నీ లేకుండా ఈ దోషాలేవి కూడా రాకుండా ఉండే నిమిత్తమే జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠుడికి వివాహం వద్దు, జ్యేష్ఠ కుమార్తెకి వివాహం వద్దు, జ్యేష్ఠ నక్షత్రంలో ముహూర్తం వద్దు, జ్యేష్ఠ మాసంలో అసలు వివాహాలే వద్దు వీరికి సంబంధించి అనే నిర్ణయం ఇలా ఏర్పడింది. అనంతరం ఈ మాసానికి సంబంధించిన అనేక ఇతర పండుగలు, వ్రతాలు, నోములు, ఉత్సవాలలో భీముడు పేరిట మనం చెప్పుకునే వృత్తాంతాలలో ఏకాదశి ప్రత్యేకమైనది. దీనికి నిర్జల ఏకాదశి అని పేరు. ఒకనాడు కామ్యక వనంలో పాండవులంతా కూడా కూర్చుని ఉండగా కృష్ణ పరమాత్ముడు విచ్చేశాడు. పద్మపురాణాంతర్గతమైన ఈ వృత్తాంతాన్ని మనం స్మరిస్తే ఏ వ్రతం చేస్తే సమస్త విజయాలు ఒనగూరుతాయి, చేకూరుతాయి, ఏ వ్రతం చేస్తే మేలు కలుగుతుంది అంటూ ధర్మరాజు ప్రశ్నించగా ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని భగవంతుడు కృష్ణ పరమాత్ముడు వివరించాడు. ఉపవాస వ్రతం అనగానే వృకోదరుడు అయిన ఈ భీమసేనుడు ఇవి నా వల్ల అయ్యే పని కాదు, ఉపవాస వ్రతం పాటించాలి అంటే ఎంత కష్టం మహానుభావా అనగా కృష్ణుడు అన్ని ఏకాదశులు పాటించకపోయినా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని కొనసాగించినట్లయితే తప్పక మీకు అన్ని ఏకాదశులను పాటించిన వ్రత పుణ్య ఫలం బలం లభిస్తుంది అని చెప్పగా విన్నాడు. భీముడు ఆచరించాడు.